ఏమైందండి అట్లున్నారేంది? ఈయన మొత్తం టెన్షన్ అయితే సంత. ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ వస్తుందట, మనోడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడో తెలుస్తలేదు నాకు. అయ్యో గాదాని టెన్షన్ పడుతున్నావా అండి? మా నోడు చదివింది పెద్ద కార్పొరేట్ స్కూల్లో, కంపల్సరీ పాస్ అవుతాడు. పాస్ అయింది కదా. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. నేను మొదటి నుంచి నీకు మొత్తుకుంటూనే ఉన్నా సంతు, వద్దే కార్పొరేట్ స్కూల్ అంటే ఓ ఆ ఇంటి వెనక వేసింది, ఇంటి ముందట వేసింది, ఆ దోస్తులు వేసారు, వాళ్ళు వేసారు, వీళ్ళు వేసారు, ప్రెస్టేజ్ కోసం పోయి తీసుకుపోయి ఆడేసి. ఏమైంది ఇప్పుడు? అమ్మా ఉన్నారా అమ్మా? ఇక సీట్ తీసుకోరు సార్. ఇక అమ్మ సీట్ తీసుకోరు. వీడిదేని కవిత? మా కొడుకు 10వ తరగతిలో ఫస్ట్ వచ్చింది సార్. చూసినావా సంతు, నీ కొడుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు కవిత? ఖర్చు ఎక్కడిది సార్? ఫీజులు ఏమన్నా అన్ని ఫ్రీ అయినా. డ్రెస్ అల్లే ఇచ్చిరి, కాపీలు అల్లే ఇచ్చిరి, బుక్స్ అల్లే ఇచ్చిరి, మధ్యాహ్నం భోజనం కూడా అల్లే పెట్టిరి. కంగ్రాట్స్ కవిత. థ్యాంక్ యూ సార్. చూసినావా సంతు, మనము ప్రైవేట్ హంగులు మెరుపులను చూసి జాయిన్ చేస్తే పరిస్థితి ఇట్లుంటది. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. లక్షల మందిలో పోటీ పడి డిఎస్సి రాసి సెలెక్ట్ అయినటువంటి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. అవునండి. మీ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. ఎవరి కోసం మనము ఆర్భాటాలకు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి లక్షల డబ్బులు వృధా చేసుకోవద్దండి. అవును సార్. ఆ డబ్బులను ఆ పిల్లల పేరు మీద ఫిక్స్ చేసుకోండి, రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఓకేనండి.